బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి. కార్యకర్తల నుంచి అటు మినిస్టర్స్ వరకు అంతర్గత విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా అధికార పార్టీ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అధికారులు ఆహ్వానించారు. మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా, టూ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు అలా తెలియదా బాధ్యత, అలా బాధ్యత లేదా? మాట్లాడతాను మీతో మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అక్కడికి వెళ్లి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సమక్షంలో శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే ఆదినారాయణ నిరాకరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంత సముదాయించినా కూడా కొబ్బరికాయ కొట్టనని అన్నారు. చివరికి తుమ్మల నచ్చజెప్పి తన కారులో ఎక్కించుకొని మిగిలిన కార్యక్రమాలకు తీసుకెళ్లారు. చివరగా మళ్లీ నిలిచిపోయిన శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకువచ్చి శంకుస్థాపన చేయాలని తుమ్మల కోరగా ఎమ్మెల్యే అనుచరులు శంకుస్థాపన చేయవద్దని అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొలగా మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని లోటుపాట్లు ఏమీ ఉన్నా తర్వాత మాట్లాడుకుందామని అందరినీ సముదాయించి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పి. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కమిషనర్ ముందుకు హాజరు కావాలంటూ సుధీర్ రెడ్డికి మహిళా కమిషనర్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విచారణకు హాజరై రాతపూర్వకంగా వివరణ సమర్పించినట్టు మహిళా కమిషనర్ తెలిపింది. ఓ అమ్మాయి పట్ల ఈఏపీ సెట్ పరీక్ష నిర్వహణ అధికారులు దారుణంగా ప్రవర్తించారు. ఒక్క నిమిషం ఆలస్యమైందని ఈఏపీ సెట్ పరీక్షకు అనుమతించలేదు. అమ్మాయి కాళ్ల మీద పడి వేడుకున్నా యాజమాన్యం మాత్రం కనికరించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు రావాల్సి ఉండగా 3 గంటల 1 నిమిషానికి టీజీఈ సెట్ పరీక్ష రాసేందుకు స్పందన అనే అమ్మాయి వచ్చింది. దీంతో 1 నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. కాలేజీ అడ్రస్ సరిగ్గా తెలియక ఇతరులను అడుగుతూ వచ్చేసరికి ఆలస్యమైందని విద్యార్థిని చెప్పినా కూడా అధికారులు వినలేదని స్పందన తండ్రి వాపోయాడు. తన కూతురు సంవత్సర కాలం వృధా అవుతుందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్లీ 3 o'clock వచ్చినా సార్ అలౌ చేయలేదు. నేను చాలా దూరం నుంచి వచ్చిన, జనగాం డిస్టిక్ అవతల నుంచి వెళ్ళి 3 hours జర్నీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన, ఆల్రెడీ ఇక్కడ 3 o'clock అనే ఉంది. అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేదు. కాల్ కూడా రిక్వెస్ట్ చేసినాను చాలా, అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 3 o'clock అని అంటున్నాను. లోపలికి వెళ్ళినాక ఒక 1/2 hour తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన, మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా అలౌ చేయట్లేదు. అసలు ఎగ్జామ్కి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన, నేను 2.5 hours జర్నీ చేసి వచ్చేసిన. ఇక్కడ వచ్చినాక కొంచెం
ఒక 2 మినిట్స్ లేట్ అయింది. అడ్రస్ లేట్ ఎక్కడికి అయిపోయింది. వచ్చారమ్మా మీరు? ఎక్కడికి వచ్చారో మీకు ఏదైనా అడ్రస్ తెలుసా? ఇక్కడ అడ్రస్ తెలియదు మాకు. జనగం అవతల అక్కడ వేరే విలేజ్ ఉంటాయి మాది, స్టేషన్ కనుకోరు. అంత దూరం నుంచి వచ్చినాము. ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వచ్చినా కూడా దూరం ఇక్కడ స్టే చేసి అని చెప్తున్నాం. ఇక్కడ మేము లాంగ్ నుంచి వచ్చినా కానీ మేము ఒక 2 మినిట్స్ లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 3:02 వచ్చినాం మేము. ఇక్కడ సార్ కి రిక్వెస్ట్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు, అలౌ చేయలేదు. గేట్ ఆల్రెడీ 2 మినిట్స్ కూడా క్లోజ్ ఇలా వచ్చి లోపలికి రాగానే వెళ్ళిపోండి అని చెప్పి గేట్ లో పోయిన తర్వాత అబ్జర్వర్ కూడా కలిసారు కదా, అబ్జర్వర్ గారు ఏమన్నారండి? మీరు అబ్జర్వర్ వెళ్ళిపోండి అని చెప్పి కాలు కూడా పట్టుకున్నాం మేము. వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఈయనే ఉన్నారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 మినిట్స్ అంటే మీరు ఏం చెప్పినా నేను వినండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. చెప్పండి ఏం జరిగింది అసలు? మీ పాపకు వచ్చేసినాం సార్, మేము లాంగ్ నుండి వచ్చేసినాం. వచ్చినాక 3 o'clock ఇక్కడికి వచ్చేసినాం. 2 నిమిషాలు లోపలికి పోయినాం సార్. పోయినాక సార్ను రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకునే టైం అయిపోయిందని వెళ్ళిపో అని నెట్టేస్తాం సార్. బరాబర్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎక్కడికి వెళ్ళాను? ఎంత డిస్టెన్స్ ఎక్కడ వచ్చారు మీరు? మేము 150 కిలోమీటర్స్ సార్. మీకు ఏదైనా తెలుసా శ్రీనిధి అనేది ఇక్కడ ఈ సెంటర్ తెలుసా? గట్కేసర్ దగ్గర ఉంటుందని తెలుసు సార్ కదా. లొకేషన్ పెట్టుకుని వచ్చినాం. ఫ్లైఓవర్ దాటినాక స్టేట్ బొమ్మన్నారు సార్. 2 అడిగినాం. స్టేట్ బొమ్మ అంటే ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ అయినాక ఒక కరెక్ట్ అడ్రస్ చెప్పిన ఫ్లైఓవర్ దాటాను రైట్ ఇవ్వండి అంటే అంత దూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్. మీరు మళ్ళీ లేట్ అవుతుంది సార్. ఇంత ముందు ఎగ్జామ్ రాస్తేనే అప్పుడు రాలేదు సార్. మళ్ళీ ఇప్పుడు రాయడానికి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఈ 1 year కూడా మళ్ళీ లేట్ అవుతుంది సార్. మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది సార్. రిక్వెస్ట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా తాండూరులో కోత్లాపూర్ గ్రామంలో భారీ పిరుగుపడింది. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. వర్షం పడే క్రమంలో భారీ శబ్దం వినిపించిందని బయటకు వచ్చి చూస్తే ఈత చెట్టుపై పిడుగు పడినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనలో ఈత చెట్టుపై మంటలు చెలరేగాయని చెప్పారు. మరోవైపు పిడుగుపాటుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్టుపై పడింది సరిపోయింది, కానీ ఇండ్లపై ప్రజలపై పడి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద భారత్కు చెందిన క్వాడ్ కాప్టర్ను పాకిస్తాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్ఓసి వద్ద ఎయిర్ స్పేస్ ఉల్లంఘించినట్టు పాక్ వెల్లడించింది. ఓ డ్రోన్ తరహాలో క్వాడ్ కాప్టర్ పనిచేస్తుంది. బింజేరులో మన్నావార్ సెక్టార్లో క్వాడ్ కాప్టర్లో నిఘా చేపడుతున్న సమయంలో దాన్ని కూల్చివేసినట్టు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా వాటిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన న్యూ డెమోక్రటిక్ పార్టీ అధినేత జగ్మిత్ సింగ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. జర్నబీ సెంట్రల్ నియోజకవర్గం నుండి వరుసగా 3వ విజయం సాధించాలని భావించిన జగమిత్ సింగ్కు ఈ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. లిబరల్ పార్టీ అభ్యర్థి వెడ్ చాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో సింగ్కు సుమారు 27% ఓట్లు రాగా విజేతగా నిలిచిన చాంగ్కు 40%కి పైగా ఓట్లు లభించాయి. వ్యక్తిగత ఓటమితో పాటు జగ్మిత్ సింగ్ నాయకత్వంలోని ఎన్డీపీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ పూర్తి స్థాయి మెజార్టీకి అవసరమైన స్థానాలకు కొద్ది దూరంలో నిలిచిందని లిబరల్ పార్టీ అభ్యర్థి చాంగ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ నుంచి ప్రతీకారం తప్పదని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. భారత ఆర్మీ కదలికలను గుర్తించేందుకు నియంత్రణ రేఖ వెంబటి పలు చర్యలు చేపట్టింది. భారత్ వైమానిక దాడులను
దిగే అవకాశం ఉందన్న భయంతో వాటిని గుర్తించేందుకు సిఎల్ కోర్టు సెక్టర్లోని పలు ప్రాంతాలకు టీపీఎస్ 77 తన రాడార్ వ్యవస్థను తరలిస్తుంది. అలాగే ఫిరోజ్పూర్ సెక్టర్కు ఎదురుగా భారత కదలికలను గుర్తించేందుకు పాక్ ఆర్మీకి చెందిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిటాచ్మెంట్స్ను కూడా మోహరించినట్టు పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరినట్టు పాక్ పీఓపీ నుండి లెటర్ కూడా విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లెటర్లో ప్రధాని 27వ తారీఖున రవాల్ పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా షాబాజ్ షరీఫ్ ఫైల్స్ వ్యాధికి చికిత్స పొందేందుకు ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగానే ఉందని నిపుణుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అమెరికా నౌకా దళానికి చెందిన USS హ్యారీ ఎస్ ట్రూమన్ యుద్ధ విమానం ఒకటి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. FA-18 ఈ సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాన్ని నౌకలోని హ్యాంగర్ బేలో టోయింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని US నేవీ అధికారులు చెప్పారు. యోమెన్లోని హౌతీ రెబన్ జరిపిన క్షిపణి డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక ఆకస్మికంగా గట్టి మలుపు తీసుకుందని, ఆ సమయంలో విమానం నియంత్రణ కోల్పోయిందని అధికారులు తెలిపారు. టేక్ ఫైటర్ స్క్వాడ్రన్ సుమారు 476 కోట్ల రూపాయలు విలువైందని, ఈ ప్రమాదంలో ఒక నావికుడికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు నౌకాదళం తెలిపింది. ఈ ప్రమాదం జరిగినప్పటికీ నౌకాదళ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయని USS నేవీ స్పష్టం చేసింది.